కార్ నెంబర్ ఇవి కార్లు, అతను వాడే కార్లు. BMW గ్రీన్ కలర్ కార్ నెంబర్ చూడండి, TG12C0069. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ కార్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కార్ నెంబరు చూపిస్తా. ఇప్పుడు ఈయన ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు ఆ కార్ నెంబర్, ఆ గ్రీన్ కలర్ BMW కార్ ఏదైతే ఉందో ఆ కారు సచిన్ దిలీప్ దయా పేరు మీద ఉంటది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, 9158956789. ఇది ఎవరిదో తెలుసా? కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ ఎవరైతే గనక ఉదయ్ ఉన్నారో ఉదయ్ యొక్క మేనేజర్ నెంబర్ ఇది. మీరు కావాలంటే గనక చూసే వీక్షకులు ట్రూ కాలర్ లో ఈ నెంబర్ కొట్టండి, ఏమొస్తుందో చూడండి. టీ టైం అని వస్తుంది. టీ టైం అంటే ఏంటి? ఎవరైతే గనక కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ గారు ఉన్నారో ఆయన యొక్క కంపెనీస్ టీ టైమ్స్, చాయ్ దుకాణం టీ టైమ్స్ ఏవైతే ఉన్నాయో చైన్ ఫ్రాంచైజీ ఇచ్చేది ఆయనే ఓనరు. సో ఆ మేనేజర్ పేరు మీద ఉంటుంది. ఇది సరిపోతుందా? ఎందుకంటే వేరే సాక్ష్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాకినాడ ఎంపీకి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇగో ఈయన కాకినాడ ఎంపీ. అంటే ఇట్లాంటి బెట్టింగ్ ఆడించి ప్రజల యొక్క ప్రాణాలు తీసే, ప్రజలని ఆర్థికంగా నష్టపరిచే ఇట్లాంటి వాళ్ళతోని ఎంపీకి ఏం పని? అండ్ ఇంకా కట్ చేస్తే అసలు వీళ్ళు విదేశాల్లోకి అయితే పిచ్చగా తిరుగుతున్నారు. అసలు ఇక మొత్తం ఫ్లైట్లు కాదు, ప్రత్యేక హెలికాప్టర్లు. న్యూయార్క్ సిటీ అంటే ఇట్లా కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి రక్తం దాగి మరొక ఎంపీ పవన్ కళ్యాణ్ గారు ఏందండి ఇది? మీరేమో పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు, దేశం అంటారు, ధర్మం అంటారు, ఇంకోటి అంటారు. మీ ఎంపీ మాత్రం బెట్టింగ్ల వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి, ఎంత భయంకరమైన ఫోటోనో. ఒక్క నిమిషం ఒకసారి చూడండి, ఈ ఫోటోలు చూడండి. ఇది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న ఫొటోస్. ఇక్కడ ఉంది చూడండి, ఉదయ్ తంగెళ్ళ. ఎటుబా ఇగో హెలికాప్టర్స్, ప్రత్యేకమైన హెలికాప్టర్స్ లో వీళ్ళు చక్కర్లు కొడతా ఉంటారు. వీళ్ళు ఇక పోని ప్లేస్ లేదు. ఇక గోవాల్ అనేది ఉత్తగానే పొద్దుగాల పోయి సాయంత్రం వస్తుంటారు అనుకోండి. ఇక మొత్తం వేరే కంట్రీసే. ఎవరి దాంట్లో ఉన్నది ఇది? ఉదయ్ తంగెళ్ళ. ఎవరైనా జనసేన ఆయనే కదా? ఆయనే జనసేన ఎంపీ ఉదయ్ తంగెళ్ళ. ఇగో చూడండి, ఇగో సచిన్ దిలీప్ దగ్గర ఇగో ఎంపీ. ఏంది ఘోరం ఇది? అంటే కనీసం ఎంపీకి కనీసం అన్న ఆలోచన ఉండాలి కదా. అంటే మీరు తెలవక తిరుగుతున్నారని కూడా మేము అనుకుంటలేం. మీరు 100% తెలిసే తిరుగుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఈ బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బులు రాజకీయ నాయకులకి ఫండ్గా వెళ్తున్నాయి, పార్టీలకి ఫండింగ్ వెళ్తున్నాయి. జనసేన పార్టీ మరి మీరు కూడా ఈ డబ్బులు మీరు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసి జరుగుతున్నదా? ఏం దుర్మార్గం ఇది? ఎంత దారుణమైన విషయం ఇది? ఇవే డబ్బులు మళ్ళా జనాలుగా వంచుతారు. మీ పిల్లలు చచ్చిపోతున్నారు ఇగో ఇట్లాంటి డబ్బులతోటి. మీరు అవే 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకొని వాళ్ళకే ఓట్లు ఇస్తున్నారు. అంటే మీకు వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తున్నాయో ఆలోచించండి. మళ్ళీ ఇక్కడితో అయిపోలేదండి. చాలా సినిమా తారులతోటి, సినిమా తారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. ఇదే కదా ఇది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఈవెంట్ ఉంది. నెక్స్ట్ ఈవెంట్ ఇగో అప్సరా రాణి హీరోయిన్ తోని ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఉంది. డిసెంబర్ 29, 30, 31 ఫార్చునా క్యాసినో సిక్కిం. 2 లక్షల డిపాజిట్ అట, 20,000 ఓటీపీ అట, ఏందో 5 lakhs డిపాజిట్, బోనస్ అంట, 75,000 ఓటీపీ అంట. పూల్ పార్టీ అవుట్ఫిట్ వైట్ డ్రెస్, కాంటాక్ట్ నరేష్ యాదవ్ సో అసలు విపరీతంగా ఇక ఇట్లాంటి ఇవి చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఇట్లాంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ పైసలతోటి. గత ఇయర్ కూడా ఈ బిగ్ బాస్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే గనక వీళ్ళు ఉంటారో వాళ్ళతోటి కూడా ఇక ఇది చూడండి. ఇక ఇలా కూడా ఉన్నాడు మనోడు. అంటే జనాన్ని ఇట్లా రక్తం దాగిచ్చి చివరికి ఎవరండి చూడండి, ఆమె పెట్టింది ఇక్కడ జ్యోతి యాక్ట్రెస్. ఆమె ఎవరు? హరియానా సంథింగ్, ఈమె గ్లోరీ హరియానా పేరు ఉంటది. ఇక మనోడు పక్కన ఉంటాడు. ఈమె కదా హరియానా అంటే బిగ్ బాస్. ఆయన పక్కన మనోడు ఉంటాడు. వస్తాడే, వచ్చిండు స్టార్టింగ్ లో వచ్చిండా? ఓకే సరే. వీళ్ళకి తెలిసి వస్తున్నారో వీళ్ళు ఏముంటుంది ఈవెంట్కి 10,000, 20,000, 1,00,000, 2 లక్షలు అంటే వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. యాక్ట్ చేయడమో ఏదో ఒకటి చేయడము. కానీ దీని వెనకాల ఉద్దేశం ఏంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలన్నీ? విషయం ఏంది? ఇంకా కల్ప్రిట్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో అంటే వాళ్ళ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తే అయిపోద్ది కదా. ఇందులో మెన్షన్ చేసిన పేర్లు ఎవరెవరు అంటే ఒక్కసారి చూడండి. ఈయనే
సచిన్, దిలీప్, దయా అనేది ఈయనే. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉంటాడు, కానీ పోలీసులకు మాత్రం దొరకలేడు. ఇప్పుడు ఎవరైనా నాగాచారి ఉప్పలు సైబర్ క్రైమ్ దగ్గరికి పోతే నువ్వే ఆయనకి ఇచ్చేటట్టు ఉన్నదట కదా, నువ్వే ఆయనకి బాకీ ఉన్నవట కదా అని మాట్లాడతారట ఈ నాగాచారి. నేను ఎంక్వైరీ చేయమని నీ ముందు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ బాధితున్నే బెదిరిస్తున్నారు మీరు. ఇప్పుడు సజ్జనార్ గారు మరి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఏం జరుగుతున్నది గ్రౌండ్లో? రాచకొండ సిపి ఆఫీస్కి వెళ్ళిన కంప్లైంట్ ఇన్వార్డ్లో స్టాంప్ వేసి ఇచ్చిన దాని మీద ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత కేసు ముందుకు వెళ్ళకపోతే ఏమనుకోవాలా? ఇగో ఈయన ఎవరెవరు వీళ్ళు? బ్రహ్మి అట, ఈ అబ్బాయి కలెక్షన్ బాయ్. వీళ్ళంతా ఏంటంటే ఎంప్లాయీస్ లాగా పనిచేస్తారు. ఇక ఏముంటుంది, సుకుమార్ కలెక్షన్ బాయ్. ఒక్కన స్లోగా మళ్ళీ వీళ్ళు ఫాస్ట్ వెళ్తే మళ్ళీ తెలవాలి కదా, వాళ్ళు చూడాలి కదా. బ్రహ్మి కలెక్షన్ బాయ్, నెక్స్ట్ సుకుమార్ కలెక్షన్ బాయ్, పవన్ కలెక్షన్ బాయ్, దీప్ శశాంక్ బారు, ఈయనేందో ఆర్గనైజర్ మెయిన్ పర్సన్. సత్యప్రసాద్ ఆర్గనైజర్. సంపంగి ప్రవీణ్ పాయింట్స్ పుట్టింగ్ బాయ్. అంటే ఏం పాయింట్స్ పెడతాడినా? గేమ్ ఆడినప్పుడు పైసలు మనం వేస్తే మనకి ఇప్పుడు డెమోలో చూపిస్తాం పైసలు అయితే పాయింట్స్ పుట్టింగ్ బాయ్ అటినా. నెక్స్ట్ అయ్యప్ప అకౌంటెంట్ అట, మొత్తం అకౌంట్లు చూసుకుంటే. మళ్ళీ దీనికి నెట్వర్క్ ఆఫీసు కథ వ్యవహారం సాఫ్ట్వేర్ కంపెనీ లెక్కనే ఉంటుంది, ఇలా కూడా కానీ కనబడరు. రవివర్మ డ్రగ్స్ పార్ట్నర్ అట. పుట్టింగ్ పాయింట్ బాయ్ శివకుమార్. ప్రణీత్ సజ్జనార్ గారు, ఇంతకంటే భయంకరమైన ఎవిడెన్స్ నాకు తెలిసి ఎవడియాడు కావచ్చు. తెల్లారి వరకు మీరు మొత్తం అందరిని లోపలేయాలి, ఏం వేస్తారో చూడాలి. మేము కలెక్షన్ బాయ్ రాకేష్ మిడిల్ వన్, ఈయననా? వీళ్ళంతా అల్లే. ఇలా A1లు, A2లు, A3లు, A5లు వీళ్ళందరితోని మన ఎంపీ కాకినాడ ఎంపీ గారు భాగవతం. ఇతను డైరెక్ట్ ఎటు పోతున్నదండి రాజ్యం? గాంజా కొడతా మీరు చూడండి, ఫోటోలు పెడతాడు. గాంజా కొడతా, జాయింట్ కొడతా. ఎవడన్నా సిగరెట్లు తాగో లేకపోతే బీడీలు తాగో పెడతా ఉంటారు ఫోటోలు. ఈయన చూడుర్రి, ఇది ఏడనుకుంటారు? హైదరాబాదే. మళ్ళీ రోడ్లు చూడరు ఎట్లుందో. ఇంత ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్స్ లో ఫోటోలు పెట్టుకుంటున్నారు. కనబడతలేవా పోలీసులకి? కనబడతలేవా మీ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులకి? బాబీ డియోల్ మ్యూజిక్ మళ్ళీ చూడండి, ఇది కూడా అదే. ఇంత ఓపెన్ గా అసలు వీళ్ళు మామూలుగా లేరు. ఏం కొటేషన్? మెడిసిన్, గాంజా మెడిసిన్ అంటది. అడుగుతున్నాడు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడేమో మరి ఆయన. అదంటాడు, మనమేమో అదంటున్నాం. కానీ నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నా, మెడిసిన్ కావాలంటున్నాడు. ఇట్లా బర్త్డేలు కథ వ్యవహారం అసలు దుమారం ఉంటుంది. ఇక మన్నాడు హైదరాబాద్ తెలిసి రేపు పొద్దున హైదరాబాద్ రాజేంద్ర నగర్కి వస్తుందో మరి ఏమొస్తుందో. ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇంత పెద్ద భయంకరమైన డేటా పోలీసుల ముందుకు వస్తే యాక్షన్ లేదంటే మీ ఉద్దేశాలు ఏంటి చెప్పండి? ఇక బంగీ జంపులు ఊరి అమ్మ మామూలుగా లేదు. ఇక మొత్తం మంది పైసలేనా? రక్తం. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్. స్కై డైవ్,